పేదలు ఏడిస్తే ఆనందపడే మనస్తత్వం సీఎం రేవంత్ ది అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేదలు కార్మికుల్ని మోసం చేస్తోంది అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరని భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను 90 రోజుల్లో చేస్తా 99 రోజుల్లో చేస్తా బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు జేమ్స్ బాండ్ లెక్క? కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగల లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడరా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు క్యాన్సర్ పేషెంటు రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? నన్ను ఓసుకా తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. నాకు శాతం అయితే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టినట్టు గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏంద్రా అయ్యా నడపస్తలేదు నీకంటే కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయాడు. నీకు ఎన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? కొన్ని వేల ఇండ్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే రేపు వచ్చిందిగా శనివారం యాన్నో బుల్డోజర్ ఉరకాలే కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఈ సొంటోని చూసిరా ఎవరన్నా మీరు? వాడెవడ ఉండనట్టు ఇదివరకు హింసించే రాజు పులకేశి అని ఒక అట్లున్నాడు ఈయన కూడా.